తేజ సజ్జ ఇప్పుడు ఇండస్ట్రీని కూచకోత కోయిస్తున్నారు. ఇది రెండో సినిమా, ఇంకా 2 సినిమాలు ఇలాగైనా పడ్డాయి అనుకో, ఇంకొక 2 సినిమాలు టాప్ 10 హీరో జాబితాలో పక్కా కూర్చుంటాడు భయ తేజ సజ్జ. ఎందుకంటే ఇతను స్టోరీలు ఇలాంటివి వస్తున్నా కానీ ఈయన ఎంచుకునే కథ విధానం చాలా బాగుంది భయ, చాలా బాగుంది. ఈ సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్లకు పురాతనమైన కథ దేవుళ్ళ స్టోరీ అంటే చూపెట్టగల సత్తా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కంపల్సరీ 2 సార్లు చూడొచ్చు. మళ్ళీ సండే వచ్చినప్పుడు నాకేమన్నా సెలవు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుంది సినిమా. అంత బాగుంది. ఎందుకంటే 60 కోట్లతోటి 200 కోట్లు పెట్టిన సినిమాలు కూడా నిలబడని సినిమాలకు ఈ సినిమా పోటీ అని కంపల్సరీ. బాగుంది, ఫైట్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మెరాజ్ సినిమా ఏంటంటే ఫైనల్ గా చెప్పేది బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయింటే మెరాజ్ 1000 కోట్లు కొట్టేది. ఓకే, విజువల్స్ ఎట్లా అనిపించినాయి? చాలా గ్రాండియర్ గా తీశారు, చాలా ఖర్చు పెట్టారు. సో ఫ్యామిలీకి కానీ పిల్లలకి కానీ అందరికీ నచ్చుద్ది. లాస్ట్ లో శ్రీరాముడు గెటప్ ఏదో బాగా చేసి చూపించారు, కానీ ఎవరైనా స్టార్ హీరో చేస్తారేమో అనుకున్నా, అది ఓన్లీ ఏఐగా పడిపోయింది. ఎట్లా అనిపించింది ఓవరాల్? అంటే బాగుండేది, కాకపోతే అది ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంటే ఎక్స్పెక్ట్ చేసుకున్నా పవన్ కళ్యాణ్ కానీ మహేష్ కానీ ప్రభాస్ గారు శ్రీరాముడుగా చేస్తుంటే 1000-2000 కోట్ల పైన కొట్టారు సినిమా. ల్యాక్ ఒకటి ఎక్కువైంది, ల్యాక్ లేకపోతే చాలా బాగుంది. తేజ సజ్జన ఒక హనుమాన్, నిజంగా హనుమంతులాగా బలం లేకుండానే ఉంటాడు స్టార్టింగ్. కానీ హనుమంతుని కోపం వచ్చిందనుకో విశ్వరూపం చూపిస్తాడు ఆ సినిమాలో. ఇంకా నేను చెప్తా చూడక, హనుమాన్ సినిమా కాదు ఈ సినిమా. ఒక కలికే, ఒక బ్రహ్మస్త, ఒక హనుమాన్ మొత్తం మిక్స్ చేస్తే ఈ సినిమా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే దొంగతనం చేసాడు హనుమాన్. ఏడుపు వచ్చింది అమ్మతుడు. రితికా నాయక్ అని ఒక హీరోయిన్ ఉంటారు, రితికా నాయక్. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు ఛాన్స్ ఇచ్చినందుకు ఆయన దండం పెట్టాలి. నిజంగా ఏ పని చేసింది అమ్మాయి రితికా నాయక్ అమ్మాయి, ఎక్సలెంట్. మీకన్నా మంచి యాక్టింగ్ చేసింది, చాలా చక్కటి ఇవన్నీ ఎంతో హీరోయిన్ దగ్గర పోయి ఇట్లా హక్ చేసుకుంటుంది. అక్క చేసుకోబుద్ధి అవుతుంది, కానీ అక్క వీడియోలో కనిపించదు. ఎందుకంటే టైం వేస్ట్ అని టైం వీడియోలో కనిపించదు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పనా సినిమా మాత్రం ఓవర్. ఇక నేను చెప్తున్నాను, జగపతి బాబు కన్నా మన ప్రకాష్ రాజ్ గారిగా తెలుసుగా. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర దానికన్నా 100 రెట్లు మంచిది. ప్రకాష్ రాజ్ తెలుగు పరువు తీస్తే మంచు మనోజ్ ఇప్పుడు ఇతనికి హీరోయిజం కాదు, విలనిజం ఉందని ప్రూవ్ చేసి మంచు ఫ్యామిలీని నిలబెట్టిన వ్యక్తి అంటే మనోజే భయ. మనోజు విలనిజంలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికాడు. కంపల్సరీ ఇతనికి రేపటి నుండి ఆఫర్లే ఆఫర్. అంత బాగా చేశాడు. అంత బాగా చేయడం కాదు, ఈ సినిమా స్టోరీలో అలా అతన్ని మిక్స్ అయ్యి అతన్ని విలనిజం నెంబర్ 1 స్థాయికి తెచ్చింది ఈ సినిమా. స్టోరీనే మెచ్చుకోవాలి, సినిమా మొత్తం స్టోరీ. ఈ సినిమా మేము చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసేసిన నిజంగా చెప్తున్నా. విలన్ యాక్టింగ్ మాత్రం అతను కొట్టేసిండు. అసలు ఆ గ్రాఫిక్స్ కి విలనిజం మళ్ళా మనం ఒక బాలీవుడ్ లెక్క కనిపిస్తారు మనోజ్ గారు యాక్టింగ్ విలన్ లా. ఇంత బాగా చేసిండు. ఇక్కడ శ్రేయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. తల్లి క్యారెక్టర్ వేసే తేజ్ గారికి ఆమె కూడా బాగా చేసింది. జగపతి గారు యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. అంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ గ్రాఫిక్స్ తో లాస్ట్ రాముడు ఉంటాడు సీన్ మాత్రం అది హైలైట్ అని అర్థం చెప్తా. బాణం వచ్చి ఆ బాణం ఇట్లా రాముడి బాణం తయారైతే కొడతాడు. ఆ సీన్ మాత్రం హైలైట్ చెప్తున్నా కదా. సినిమా మళ్ళా మనకు ఒక అయోధ్య రాముడు దర్శనం చేసినాడు అనిపించింది లాస్ట్ సీన్ లా. అంతా బాగుంది సినిమా. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై శ్రీరామ్. పాన్ ఇండియా మూవీ గూస్ బంప్స్ ఇచ్చారు సినిమా ఆడియన్స్ కి. ఇది చెప్తున్నా కదా, ఈ సినిమా ఇప్పట్లో ఇలాంటి సినిమా వస్తుందా తెలియదు, కానీ ఈ సినిమా 100 to 200% బెస్ట్ మూవీ. అందరి యాక్టింగ్ బాగుంది. లాస్ట్ లో ఉంది చూడు శ్రీరాముడు ఎంట్రీ, అది మాత్రం గూస్ బంప్స్. నరాలు అని ఆ టైంలో కళ్ళకై నిలొచ్చి అలా ఉంది సినిమా. మొత్తం ఎంటకలు నిల్చున్నాయి. ఎలా ఉంది? జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి ఒక్కరు చూపించారు. బెస్ట్ మూవీ.
మనోజ్ గారి యాక్టింగ్ 9 గ్రంథాలకు 9 గ్రంథాలు స్టిక్ అంటే చూసినావా. మన గెటప్ సీన్ గారి కూడా యాక్టింగ్ చాలా బాగుంది. గెటప్ సీన్ అన్న ఐ లవ్ యూ. ఇది కూడా లో బడ్జెట్ మూవీ, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. వెళ్ళి చూడండి. కొంచెం బ్యాక్ నెక్స్ట్ మన లోకా వచ్చింది లాస్ట్ వీక్, అదే రేంజ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చింది. అందరు సినిమా ఇట్స్ నాట్ ఎ ఫిలిం. ఇలాంటి సినిమాలు ఎందుకంటే దైవం డివోషనాలిటీ ఆ స్పిరిచువాలిటీ చూపించినప్పుడు ఇట్ వోంట్ బి ఎ ఫిలిం. ఇట్ ఈస్ బియాండ్ ద రివ్యూస్ అండ్ బియాండ్ ద రేటింగ్స్. సో ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వలేము. అండ్ ఎక్కడ బోర్ కొట్టుంది. సినిమా అంటే మనకు బోర్ కొడితే ఎక్కడ తప్పుకోవాలి. బోర్ ఉండదు, బోర్ ఫీల్ ఉండదు. అండ్ ఓవరాల్ త్రూఅవుట్ ద ఫిలిం మీరు స్క్రీన్ అలా అతుక్కుపోతారు. ఎవరు మొబైల్ ఇలా తీసి ఇలా చూస్తే పక్క సీన్ అవుతుంది అనే ఒక ఇంపాక్ట్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే గూస్బంప్స్ ఉన్నాయండి. తేజ సత్యకి నాకు తెలిసి ఒక 500 crore ఫిలిం అయిపోతుంది. ప్రభాస్ గారు క్యామియో ఏమన్నా ఉందా? రాణా గారు ఉన్నారు కదా క్లైమాక్స్ లో. రాణా గారు క్యామియో పార్ట్ 2 లీడ్ ఇచ్చారు. అది గోల్డ్ మెన్ గా రాబోతున్నారు. సో ఇది 500 crores అయితే గోల్డ్ మెన్ 1000 కోట్లు పట్టుకొచ్చేస్తారు, డౌట్ లేదు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఆ నడక పాదాలు రాముడు అండ్ ఆ కళ్ళు. ప్రభాస్ గారు ఏమో ప్రభాస్ అన్న నిజంగా ఇందులో రాముడి క్యారెక్టర్ చేసి సెకండ్ హాఫ్ లో రాణా గారు విలన్ గా ఉంటే ఎలా ఉంటది అనే ఊహ అయితే వచ్చింది. కార్తిక్ గారు మరి ఆలోచించుకోవాలి. సో నాకైతే రాముడిగా ప్రభాస్ గారే కనిపించారు. రాముడు నాకు ఆ కళ్ళు కానీ ఆ విజువల్స్ కానీ. సో ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉన్న. తేజస్ అయితే వాయిస్ ఓవర్స్ ఇచ్చారండి కదా ప్రభాస్ గారు. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్స్ అవి ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే సినిమా ఎత్తుకుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం. ప్రభాస్ అని వాయిస్ ఓవర్ అంటే అది నెక్స్ట్ లెవెల్. ఆయన వాయిస్ ఓవర్ అలాగే మనకి కంప్లీట్ గా ఓవరాల్ క్యామియో ఆఫ్ రాణా గారు అండ్ ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీ కూడా జగత్ బాబు గారు కానీ జయరామ్ గారు కానీ ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ ఎవ్రీ పెర్ఫార్మెన్స్ వాస్ గుడ్. ఎవ్రీ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. సెకండ్ హాఫ్ లాగ్ అంటున్నారు. ఎవరు లేదు చూసేవాళ్ళు బట్టి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళని ఎవరైనా తప్పను. బట్ నాకైతే లాగ్ అన్న మాట లేదు అక్కడ. సాంగ్ అక్కర్లేదన్న. ఆ సాంగ్ అయితే ఎందుకు, సాంగ్ ఉంటే మూవీ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు సాంగ్ పెట్టదు. వాళ్ళు సాంగ్ రిలీజ్ చేశారు, చక్కగా టీవీలో వినండి, యూట్యూబ్ లో వినండి, ఎంజాయ్ చేయండి. సాంగ్ తో పని లేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి. నేను ఈ సినిమా కోసం ఇంత నెగిటివ్ చెప్పాలని అనుకోలేదు. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ వచ్చాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సినిమాలో ఉంటుందని చెప్తా అనుకున్నాను. నేనైతే వాళ్ళు నెగిటివ్ ఇవ్వాలనుకోలేదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇస్తాను, సినిమా బాగుంటే బాగుందని చెప్తాను. బాగుంది నిజంగా సినిమా బాగుందని చెప్తాను. యావరేజ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీగా అంటే గెటప్ సీన్ గారు మనకు బాగా నవ్విస్తాడు. తేజరాజ్ గారు యాక్టింగ్ సరదా యాక్టింగ్ ఆ ఫైట్స్ మనకు కొంచెం ఎంగేజింగ్ ఉంటాయి, కామెడీగా ఉంటాయి. కొంచెం అదే ఒక పాయింట్ రేట్ చేస్తూ వెళ్తుంటారు. 9 గంటలు అదే ఒకటి చిక్తే వాడే దేవుడు మొత్తం నాశనం అయిపోతున్న పాయింట్ అయితే రేట్ చేస్తారు. బట్ మళ్ళీ ఇంటర్వల్ సీన్ లో హై మూమెంట్ వస్తుంది. ఆ గరుడ వాహనంతో ఒక సీన్ ఉంటుంది 10 నిమిషాలు. అదైతే సూపర్ అనమాట. ఇంటర్వెల్ మాత్రం అది చూసి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగానే ఉంది. దాంతో ఏంటంటే మళ్ళీ అదే గరుడ వాహనం ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఆ సీన్ వచ్చినప్పుడు ఎవడో కేకలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవడో కేకలేదు. కనీసం మంచి గూస్బంప్స్ సీన్ అదనమాట. కానీ అంటే అంత నీరసంగా తీసుకెళ్లారు సినిమాని. మళ్ళీ క్లైమాక్స్ చాలా పేరుగా తేలిపోయింది. అంటే ఏమీ లేదు క్లైమాక్స్. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాము. అందరూ ఫోన్ తీసేస్తారు సినిమాలో. కానీ వాళ్ళ ఫోన్ తీసినంత సేపు ఉండదు. అంత విజువల్స్ ఎలా ఉన్నాయి? ఏదైనా విజువల్స్ బాగున్నాయి. సినిమాకి ఏదన్నా 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే నిజంగా తెలుగు డైరెక్టర్లు కావచ్చు, కొంతమంది నిర్మాతలు కావచ్చు, 100 కోట్లు ఎవరైతే సినిమా తెస్తున్నారో వాళ్ళు చిక్కి తెచ్చుకోవాలి. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే దానికి మాత్రం ఒప్పుకోవచ్చు. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే మనోజ్ గారు చాలా హైప్ చేసి క్లైమాక్స్ లో దొంగపెట్టారు. అంటే చాలా పేలుగా తేలిపోతుంది క్లైమాక్స్ లో. ఇంకా తేజాజ్ యాక్టింగ్ ఆయన స్టైల్ గా మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే మైనస్. చాలా స్లోగా చాలా పేలుగా తేలిపోయింది. అంటే ఏంటంటే సినిమా రాసుకున్న కథ అయితే ఓకే. 9 గ్రంథాలు దాన్ని ఎవరి శక్తి వాడే గాడ్ అందరూ దాన్ని బాగా పాయింట్ రేట్ చేశారు. సాంగ్ లేదంట. ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసం పెడతారు అంతే సాంగ్లు. అంటే సాంగ్ వచ్చి ఎక్కడ కనపడలేదులే కానీ బట్ సాంగ్ అయితే లేదు. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అని. అంటే టీజర్ ట్రైలర్ చూసి వస్తే కనుక టోటల్ డిసప్పాయింట్ అవుతారు. కేవలం ఒక మిరా సినిమా చూద్దాం వస్తే మాత్రం ఓ మాత్రం ఎంజాయ్ చేశారు. మనోజ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నెగిటివ్ మనోజ్ గారి క్యారెక్టర్ నెగిటివ్ లో చాలా బాగా అనిపించింది. అంటే అదే చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ గా ఇంకా టీజర్ అదే పవర్ఫుల్ రోల్ అనమాట అది. కానీ లాస్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదో అంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడని క్లైమాక్స్. అందుకనే చెప్తున్నాను ఏం చూసారో అనిపిస్తుంది క్లైమాక్స్ చూసిన తర్వాత. ఫస్ట్ అనేది ఈ సినిమాతో
ఏర్పడుతుంది, అందరికి తెలుస్తుంది. ఫైట్ సూపర్ అన్న, అసలు మామూలు లేదన్న. ఫైట్స్ అసలు మామూలు లేదన్న, కంపల్సరీ సూపర్ చేశారు. ఫైట్ మాస్టర్ సూపర్ చేశారని సినిమాలో బాగా నచ్చిందండి. బ్యాక్గ్రౌండ్, విఎఫ్ఎక్స్, మంచి మనోజ్ గారు యాక్టింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ బాగా చేశారు. హీరో గారు, హీరోయిన్ యాక్టింగ్ అన్ని బాగుందండి. స్టోరీ మెయిన్ మనకు 90% స్టోరీ అన్న. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇట్లా స్టోరీ. నెక్స్ట్ జయత్రత్న మీరాయి, జయత్రత్న 2 ఉంటుంది, కంపల్సరీ చూడండి. దీంట్లో మనకు మంచి మనోజ్ హనుమాన్ యాజ్ యూజువల్ గా హనుమాన్ ఈక్వల్ ఉంది సినిమా. అది క్రాస్ చేస్తుంది అంటారా మరి? హనుమాన్ క్రాస్ చేస్తానంటే ఈక్వల్ ఉంది. హనుమాన్ క్రాస్ చేస్తానంటే అది చూసిన తర్వాత 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటున్నారు? ఈజీగా 200 కోట్లు కలెక్షన్ చేస్తుందని నా అభిప్రాయం. ప్రభాస్ గారు క్యామియో ఏమన్నా ఉందా? ప్రభాస్ గారు దీంట్లో ఏం లేదండి. స్టార్టింగ్ లో వాయిస్ వస్తుంది, క్యామియో ఉంటుంది. లేదు అస్సలు లేదు. ప్రభాస్ గారు ఏమి లేదు. ప్రభాస్ గారి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్? ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఫ్యామిలీ దగ్గర చూడదగ్గ చిత్రాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రీసెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి వెళ్ళట్లేదు. ఇది కంపల్సరీ చూడదగ్గ సూపర్ గా చేస్తారండి. అంటే ఇటువంటి క్యారెక్టర్లు కూడా ఇలా మంచి మనోజ్ గారు ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇది కనుక మంచి మనోజ్ గారు బాగా చేస్తారు. ప్రతి ఒక్కరికి రిలీజ్ సూపర్ అండి. ప్రతి ఒక్క ఏంటంటే హనుమాన్ మూవీ చూసాం, దానికంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సింది లేదండి. ఏంటంటే మనం చూసే కొద్ది ల్యాగ్ అనిపిస్తుంది, కానీ మనం చూసే దాన్ని బట్టి ల్యాగ్ అనిపించదు. అలా లేదు, ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు తీసుకుంటారు. ఈ సన్నివేశాల్లో మాకు ప్రభాస్ ఉండాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ ఇక్కడ తగ్గ విషయం ఏంటంటే తేజ గారి ఇది బెటర్ మూవీ అని అంటే అవుతారు కదా. అంటే పెడితే బాగుంటుంది, ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే నెక్స్ట్ చూడొచ్చు. ఎన్ని కోట్ల కలెక్షన్ రావచ్చు, మ్యాక్సిమం మనం లక్ చేయవచ్చు. క్రాస్ అయితే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్? అంటే ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఫ్యామిలీ దగ్గర చూడదగ్గ చిత్రాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రీసెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి వెళ్ళట్లేదు. ఇది కంపల్సరీ చూడదగ్గ సూపర్ గా చేస్తారండి. అంటే ఇటువంటి క్యారెక్టర్లు కూడా ఇలా మంచి మనోజ్ గారు ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇది కనుక మంచి మనోజ్ గారు బాగా చేస్తారు. ప్రతి ఒక్కరికి రిలీజ్ సూపర్ అండి. ప్రతి ఒక్క ఏంటంటే హనుమాన్ మూవీ చూసాం, దానికంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సింది లేదండి. ఏంటంటే మనం చూసే కొద్ది ల్యాగ్ అనిపిస్తుంది, కానీ మనం చూసే దాన్ని బట్టి ల్యాగ్ అనిపించదు. అలా లేదు, ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు తీసుకుంటారు. ఈ సన్నివేశాల్లో మాకు ప్రభాస్ ఉండాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ ఇక్కడ తగ్గ విషయం ఏంటంటే తేజ గారి ఇది బెటర్ మూవీ అని అంటే అవుతారు కదా. అంటే పెడితే బాగుంటుంది, ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే నెక్స్ట్ చూడొచ్చు. ఎన్ని కోట్ల కలెక్షన్ రావచ్చు, మ్యాక్సిమం మనం లక్ చేయవచ్చు. హనుమాన్ క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాం అనుకున్నా, కానీ ఈ సినిమాతో నేను పాన్ ఇండియా స్టార్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు. సినిమాలో మాత్రం ఒకటి క్లైమాక్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే క్లైమాక్స్ లా ఉంది. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకునే వారికి ఇంకో సీను అసలుకి ఏందని అసలుకి బుర్ర పాడైపోతుంది. ఆయన ఎవరైనా బాగాలేదన్నది సూపర్ ఉందన్న సినిమా. 150 రూపాయలు మీకు ఏ మాత్రం అసలు తగ్గదు. వర్తు మామ వర్తే అన్నట్టుంటది. అసలు జై శ్రీరామ్. హనుమాన్ సినిమా చూస్తే హనుమంతుడు, ఈ సినిమాలో చూస్తే రాముడు. నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎథిక్స్ వాల్యూస్ ఎవరన్నా సినిమా తీయాలంటే నాకు తెలిసి తేజ సజ్జా గారే. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై రాజా. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద రాజా మీరు, గుర్తెట్టుకో. పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అవుతావు. మిరాయ్ అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్. ఇందులో తేజ సజ్జా గారి యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది భయ్యా. ఒకటే చెప్తున్నాను నేను, తేజ సజ్జా గారి స్క్రిప్ట్ ఇలా కనుక ఎంచుకుంటే ఇంకో 2-3 ప్రభాస్ గారి తర్వాత టాలీవుడ్ లో తేజ సజ్జా గారే ఉంటారు అని చెప్తున్నాను. 100% అంత బాగా ఉన్నారు.
మెగాస్టార్ చేతుల మీద పెరగడం కాదు, ఆయన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడని ఈ సినిమాతో 100% రుజువు చేసేసారు మన తేజ సజ్జా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన యాక్టింగ్ చించిపడేశాడు. బ్లాక్ షాడ్ విషయానికి వస్తే మనోజ్ అన్న నెగిటివ్ షేడ్స్ కోసం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశ ప్రజలు మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మొత్తం ఇండస్ట్రీకి చెప్పండి ఆయన కొడుకు వచ్చాడు, మనోజ్ అన్న 2.0 స్టార్ట్ అయిందని చెప్పండి. మీ మీద ఈగ వారిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా ఉన్నాడు మన మంచు మనోజ్. ఆయన క్యారెక్టర్ ఇది వేరే లెవెల్, లాస్ట్కి వచ్చే శ్రీరాముడు ఎంట్రీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు ఎలా తీశారు సార్ గ్రాఫిక్స్? కార్తీక్ ఘట్టంరెడ్డి గారు దండం పెట్టి చెప్తున్నాను, ఎలా తీశారు మీరు? ఇంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చారంటే పిచ్చకపోతుంది. ఒకసారి మిమ్మల్ని కలవాలండి కార్తీక్ ఘట్టంరెడ్డి గారు, అంత బాగా తీశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. ఊరమ్మ సినిమాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మళ్ళీ ఎంత అందంగా తీసావయ్యా కార్తీక్ ఘట్టమనేని అన్నట్లు ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చింది అనుకో.